ఏపీలో వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో కొమ్మినేని కృష్ణంరాజు వివాదం నడుస్తున్న తరుణంలో రైతులపై సజ్జల కమెంట్స్ అగ్గికి ఆజ్యం పోసినట్లు అయింది. కొమ్మినేని అరెస్ట్ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల కొమ్మినేని అరెస్ట్ను ఖండిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైసీపీని పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టాయంటున్నారు. అమరావతి ప్రాంతంలో ఏ ముఖం పెట్టుకు తిరగాలని వైసీపీ నేతలే సజ్జలపై ఆగ్రహంతో ఉన్నారంట. అమరావతి రైతులను ఉద్దేశించి సంకర జాతి అంటూ జగన్ సలహాదారు వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అటు కొమ్మినేని కృష్ణంరాజు ఇష్యూ చల్లారకముందే సజ్జల రాజేసిన వివాదంతో ఆయనపై సొంత పార్టీ నేతలు సహా అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సజ్జల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యలపై నిరసనలు తెలిపిన మహిళలను ఉద్దేశించి సజ్జల సంకర జాతి పిశాచాలు రాక్షసులంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సంకర జాతి వ్యాఖ్యలు మహిళలను అవమానపరిచేలా ఉన్నాయని, రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన మహిళల ఆవేదనను తక్కువ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సజ్జల వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను మరింత ఇరకాటంలోకి నెట్టాయి. మహిళలను అలా అవమానించడం అనుచితమని వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊతపదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది. సంకర జాతి పదప్రయోగం చేసిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. గత ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను తాను ప్రశ్నించినందుకు నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని గ్రామాల్లో తన ఫోటోలను చెప్పులతో కొట్టించారని, ఇప్పుడిలా మాట్లాడుతున్న వైసీపీ నేతలను ఏం చేయాలని ప్రశ్నించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సజ్జల వ్యాఖ్యలపై సీరియస్ గా సోషల్ మీడియాలో స్పందించారు. అచ్చోసిన ఆంబోతులా సజ్జల వ్యాఖ్యలు చేస్తున్నాడన్న శ్రీధర్ రెడ్డి, సజ్జల జగన్ గుమస్తా అని, రాష్ట్ర రాజకీయాలతో ప్రజలతో సంబంధం లేని వ్యక్తి రాజకీయ విమర్శలు చేసే హక్కు లేదని ట్వీట్ చేశారు. సజ్జలను రాష్ట్ర బహిష్కరణ చేస్తే రాష్ట్రానికి శ్రేయస్కరమన్నారు కోటంరెడ్డి. సజ్జల వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కూడా సీరియస్ గానే తీసుకుంది. సజ్జల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వైసీపీపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వైసీపీ నేతలు సజ్జల వ్యాఖ్యలతో జనానికి ముఖం చూపించడానికి సంశయించే స్థితిలో పడ్డారంట. ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని భయపడుతున్నారంట.
పార్టీ ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తరుణంలో వైసీపీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి మరింత నష్టాన్ని చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ వివాదాన్ని రాజకీయంగా వినియోగించుకునే పనిలో పడడంతో వైసీపీపై మరింత ఒత్తిడి పెంచుతుందట. సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ, ప్రజా వ్యతిరేక విధానాలను కూటమి పార్టీలు ఎండగడుతున్నాయి. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఇప్పటికే విమర్శలను మూటగట్టుకున్న పరిస్థితి. తాజా పరిణామాలతో రాజధాని ప్రాంతానికి వైసీపీ పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వైసీపీ నాయకులపై ఇప్పటికీ పలు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత ఎపిసోడ్తో సజ్జలు కూడా కేసుల్లో బుక్ అవుతున్నారు. మరి ఆయనపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.